హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పల్లి నువ్వుల చిక్కీ చూపిస్తున్నానండి. చాలామంది సంక్రాంతికి పల్లి ఉండలు నువ్వుల ఉండలు చేసుకుంటారు కదా, అలా కాకుండా ఇలా చిక్కీలాగా చేసుకున్నారంటే చాలా బాగుంటాయి. అలాగే చాలా హెల్దీ కూడా. కాబట్టి ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజులైనా పాడవ్వండి. బయట కొన్నట్టే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి నేను చూపించే ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ పండగకి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. దానికోసం ముందుగా స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. దాంట్లోకి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోండి. మిగతావన్నీ కూడా దాంతోనే తీసుకోవాలి. ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు మంచిగా ఉండాలండి, అప్పుడే మనకు చిక్కీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పల్లీలను మీడియం టు లో ఫ్లేమ్లో లోపల వరకు బాగా వేగేలాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించారంటే పైన వేగుతుంది, లోపల వేగదు పల్లి. కాబట్టి లోపల వరకు వేగేలాగా ఒక 5 నిమిషాలన్నా పడుతుందండి ఇవి వేగడానికి. కొంచెం కలర్ మారే వరకు, లోపల వరకు వేగే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి పల్లీలతో చేసుకునే ఈ చిక్కీ చాలా మంచిది. పిల్లలకు రోజుకొకటి ఇచ్చినా ఎంతో మంచిదన్నమాట. ఇప్పుడు పల్లీలు ఈ విధంగా వేగినాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ అలానే ఉంచేసుకొని దాంట్లోకి ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నువ్వులు వేసుకోవాలి. మీరు కావాలంటే నువ్వుల క్వాంటిటీ ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఒక కప్పు పల్లీలకి అరకప్పు నువ్వులు అనేది కరెక్ట్గా సరిపోతాయి. నువ్వులు వేయించుకోవడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. అవి కొంచెం చిటపటమంటే సరిపోతుంది అనమాట. చూడండి, నువ్వులు కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నువ్వులలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. పిల్లలకు చాలా మంచిది. ఇలా చేసి పెట్టి రోజుకొకటి ఇవ్వండి, చాలా హెల్దీ కూడా. ఇప్పుడు ఈ రెండింటిని పూర్తిగా చల్లారినాక పల్లీలను పైన పొట్టు తీసి ఇలా 2 ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనకు చిక్కీకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇలా చేసుకొని పొట్టు కంప్లీట్గా తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనము చిక్కీ ప్రిపేర్ చేసుకోవడానికి దేంట్లో వేసుకుంటామో దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇది ముందుగానే చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు పాకం వచ్చాక అవి వేసుకున్నాక ఎక్కువ టైం ఉండదు, ఫాస్ట్గా చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ అదే ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి 1/4 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 కప్పు వేసుకోవచ్చండి. 1.5 కప్పుకు 1 కప్పు బెల్లం వేసుకోవచ్చు. కానీ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వేసుకోండి. కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 1/4 కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో 2 టేబుల్ స్పూన్లని నీళ్లు పోసుకోవాలి. ఒకవేళ మీ బెల్లంలో ఏమైనా నలికలు ఉన్నాయి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని వడగట్టుకుంటే సరిపోతుంది, పూర్తిగా బెల్లం కరిగిపోయాక. ఈ టైంలో వడగట్టండి. నాకైతే ఇక్కడ బెల్లంలో ఏమీ లేదు కాబట్టి నేను డైరెక్ట్గానే చేసేస్తున్నాను, అందుకనే వాటర్ కొంచెం వేసుకున్నాను. ఇలా బెల్లం అంతా కరిగిపోయాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా వాటర్లో వేసి చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకము. మనకు ఇది గట్టి పాకం రావాలన్నమాట. ఇలా మనం దీన్ని వేసుకోగానే గట్టిగా ఉండాలి, అంటే మనకి ఇంకా పాకం రాలేదు. ఇది మళ్ళీ దాంట్లో వేసేసుకొని ఇంకొక 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలండి. చూడండి, పాకం కాస్త దగ్గర పడింది కదా. ఇలా దగ్గర పడినప్పుడు మళ్ళీ ఒకసారి కొంచెం తీసి వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి. చూస్తే మీకు కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ పాకం వచ్చినట్టే అండి. ఈ విధంగా ఉంటే ఇప్పుడు దీన్ని వాటర్లో కొంచెం వేసుకొని చూస్తే వెంటనే గట్టి పడుతుంది అనమాట. మనకు వాటర్లో ఈ విధంగా వెంటనే గట్టి పడుతుంది. అలాగే అంటుకోకుండా మనం ఇలా చేయితో తీసుకోగానే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే తీసుకోగానే ఒక 10 సెకండ్స్ తర్వాత ఇలా దానికి ప్లేట్కి కొడితే టంగ్ టంగ్ మన సౌండ్ వస్తుందండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అలాగే ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాన్ని ఇలా విరగొట్టగానే మనకు అప్పడం విరిగినట్టు విరగాలి. లేదంటే మెత్తగా విరిగింది అనుకోండి పాకం రానట్టు. అప్పడంలాగా గట్టిగా విరిగితేనే కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనకు పాకం వచ్చేసింది కాబట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే కొద్దిగా ఒక పించ్ ఆఫ్ వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకోవడం వల్ల ఈ చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇవి 2 వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అందులో పాకంలో బాగా కలిసినాక చూడండి, కన్సిస్టెన్సీ కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు వెంటనే వీటిని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇక్కడ నుంచి మనం టైం ఎక్కువ తీసుకోవద్దు, చాలా ఫాస్ట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కంప్లీట్గా ఆపేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఇది మొత్తం బాగా కలిసేలాగా బెల్లము అలాగే ఇవి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాకనే మనం ప్లేట్లోకి వేసుకోవాలి. కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలండి. ఇద్దరు ఉంటే కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది ఇది చేసుకునేటప్పుడు. మనకు ప్లేట్ రెడీగా పెట్టేసుకొని దాంట్లో వేసేసుకోవడమే. కాబట్టి
ఇలా మొత్తం అంతా బెల్లం అంతా కలిసేలాగా కలుపుకొని వెంటనే ప్లేట్కి షిఫ్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పాకం వచ్చింది కాబట్టి వెంటనే గట్టిపడిపోతూ ఉంటుందన్నమాట. మనం కొంచెం ఆలస్యం చేసినా దీంట్లోనే గట్టిపడిపోతుంది. సో అందుకని వెంటనే ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా తీసేసుకున్నాక ఈజీగా వచ్చేస్తుందండి. మనకు ప్యాన్కి అసలు అంటుకోదు. ప్యాన్ మందంగా ఉన్నది తీసుకుంటే అసలు అంటుకోదు, చాలా ఈజీగానే ఊడొచ్చేస్తుంది, ముద్దలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని దాంతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గిన్నెకి అడుగున కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వెంటనే ఫాస్ట్గా చేసుకోవాలండి, లేదంటే అది చల్లారే కొద్దీ గట్టిపడిపోతూ ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకు కావాల్సిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు పూర్తిగా చల్లారినాక పీసెస్గా కట్ చేయలేము, గట్టిగా అయిపోతుంది. కాబట్టి కొంచెం 5 నిమిషాల తర్వాత కొద్దిగా వేడిగా ఉంటుంది. సో ఆ టైంలో మనకు కావాల్సిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం అంటే జస్ట్ ఘాట్లు పెట్టుకోవాలండి, అంతే. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనకు పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసి చల్లారినాక జస్ట్ ఈ విధంగా చాక్తో అన్నామంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. అలాగే చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అంటే వచ్చేస్తుంది. అలాగే మనం చేతితో ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోతాయి. నాకు వీడియో క్లిప్ మిస్ అయిందండి బ్రేక్ చేయడము. ఈజీగానే బ్రేక్ చేశాను, మనకు పీసెస్గా కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. కాబట్టి ఈ సంక్రాంతికి నేను చూపించే ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ఎంతో హెల్దీ అయిన ఈ చిక్కీలను మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.